హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మరి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ టెట్ ఈ యొక్క సమరం మరి త్వరలోనే ప్రారంభమైనది. అయితే 22 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటున్నారు. 19వ తారీఖు నుంచి మరి మాక్ టెస్టులు వెబ్లో ఉంటున్నాయి. వాటిని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ ముగించుకుని గ్రాండ్ టెస్టులు రాసే దశలో ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది ప్రిపరేషన్ ఆలస్యంగా మొదలుపెట్టినటువంటి వారు కొంత నైరాశ్యంలో ఉన్నారండి. అంటే వైరాగ్యం అనమాట అండి అది. అంటే అవుతుందా అవ్వదా, పోయినసారి అనుకున్నాం అనేటువంటిది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది చిరుద్యోగులు కూడా సిద్ధపడుతున్నటువంటి వారు ఉన్నారు. 4 లక్షల పైచిలకు అభ్యర్థులు ఇప్పుడు పోటీ పడుతున్నారు. అయితే ఇందులో అంటే ఖచ్చితమైనటువంటి పోటీ చాలా తక్కువగానే ఉంటుందండి. కొంతమందిలో అయితే ప్రీవియస్ స్కోర్ ఎలా ఉందో ఇంచుమించుగా అదే పరిస్థితిలో ఉంటారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ బిట్స్ను మీకు వీలైనటువంటి సమయంలో వాటిని ఒకసారి చూడండి. అంటే పేపర్ సెట్టరు ఈ రకంగా ఆలోచిస్తాడు, పేపర్ సెట్టర్ యొక్క ఉద్దేశం ఈ రకంగా ఉండొచ్చు. ఇలాంటి బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్తులో మనం రాయబోయేటువంటి టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ మనకు కొంత లబ్ధి చేకూరే విధంగా కానీ, తర్వాత 3-4 అంశాలను ఒకచోట క్రోడీకరించి ప్రోగు చేసి దాని నుంచి తక్కువ టైంలో బిట్స్ను మనం ఎలా రాబట్టుకోవచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి ఈ యొక్క వైవిధ్యమైనటువంటి యొక్క ప్రిపరేషన్ను నేను ప్రతిరోజు కానీ కనీసం రోజు విడిచి రోజు కానీ నేను బిట్స్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ అయిన వారు, అలాగే ఈ ఛానల్ను మొట్టమొదటిగా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చేస్తున్నాను. అంతా కూడా వ్యాపార దృక్పథం నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక యాప్ కొనుక్కుంటునో, లేకపోతే వేరొక మెటీరియల్ కొనుక్కుంటునో, లేకపోతే వేరే చోట కోచింగ్ తీసుకునో వివిధ రకాలైన గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది మీరు నమ్మరు కానీ మిత్రులారా, కొంతమంది టెట్ ఆస్పిరెంట్స్ కానీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ ఏ విధమైనటువంటి గైడెన్స్ కూడా దొరకడం లేదు. అటువంటి వారికైనా ఇలాంటి బిట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. కొంతమంది అయితే ప్రిపేర్ అయ్యేటువంటి వారు బుక్స్ కూడా కొనలేని స్థితిలో ఉన్నారు. అంటే వారు సంపాదించే రోజు కూలీ 700 రూపాయలు రోజు కూలీలో ఆ ఇంటికి ఆ అప్పులకి ఖర్చులకే సరిపోతూ ఉంటాయి. ఇక పుస్తకాలు కొనడానికి కూడా లేకుండా సెకండ్ హ్యాండ్ల బుక్స్ అంటే 2018 టెట్ పుస్తకాలు కూడా కొనుక్కుని వాటి నుంచి ఏదైనా మెటీరియల్ గ్యాదర్ అవుతుందా సార్ అని అడుగుతున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. చాలా జాలేస్తుందండి. అయితే చేయగలిగినంత వరకు మనం సహాయం చేయగలుగుతాము. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని బుక్స్ వాళ్ళకి ఇవ్వడం రూపంలో కానీ, లేకపోతే వారికి ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుని వారికి ఇవ్వడం, ఇలాంటి అయితే కొంతవరకు చేస్తూ ఉన్నాం. అంటే చూడండి, నిరుద్యోగులలో ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ జాబ్ వచ్చిన తర్వాత మీ మెటీరియల్ పడేయకండి మిత్రులారు. ఎవరైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికైనా కనీసం అది ఉపయోగపడుతుందేమో ఒకసారి ఆలోచించండి. అది కూడా మీకు పరోక్షంగా భగవంతుడు మంచిగా చేస్తాడండి, పుణ్యమైనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి వనరులు మనకు ఉపయోగపడకపోతే ఉపయోగపడే వారికి ఇవ్వాలి. ఆ దృక్పథంతో అనేకమైనటువంటి బిట్స్ తయారు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇవి మనం సొంతంగా తయారు చేసుకుంటున్నటువంటి బిట్స్ కాబట్టి మీకు చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. చూడండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గత 10 నెలల నుంచి నేను ఆ వీడియోస్ చేస్తుంటే ఖచ్చితంగా బాగుండేదేమో అనిపించింది. అయితే నా వ్యక్తిగత కార్యకలాపాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను మిత్రులారా. అలాగే ఈ యొక్క సైకాలజీలో కానీ తెలుగు, ఇంగ్లీష్ అంటే మొదటి 3 30 ఈ 90 మార్కుల్లో కూడా మీరు ఈ సమయంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటండి అంటే కనుక ప్రోగు చేసుకోవడం అన్నమాట అండి. అంటే సంసర్గ స్మృతులు అంటారు కదా, ఆ రకంగా ఒక మెమరీ నుంచి ఇంకొక మెమరీకి, అంటే కణం చూడండి, ఒక కణాన్ని కలుపుతూ ఒక కణం ఇంకొక కణం, కణజాలంలో అనేక కణాలు పక్క పక్కనే ఎలా అనుసంధానమై ఉంటాయో, అంటే సెల్స్ ద్వారా టిష్యూస్ ఎలా ఫామ్ అవుతూ ఉంటాయో, అలాగే ఒక చాప్టర్ని ఇంకొక చాప్టర్కి అనుసంధానం చేయడం ద్వారా, లేకపోతే ఒక టాపిక్ని వేరొక టాపిక్కి అనుసంధానం చేయడం ద్వారా మనం ఎక్కువ బిట్స్ పోగు చేసుకోగలుగుతాం ఈ సమయంలో. మరొక టెక్నిక్ ఏంటంటే మైండ్ మ్యాప్స్ వాడుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రిపరేషన్లో మీరు ఉపయోగించుకున్నటువంటి నోట్స్ కొన్ని 100 పేజీలు ఉంటుంది కదా, దాని నుంచి తక్కువ సమయంలో మార్కులు పొందడానికి ఒక చోట రాయండి. అవసరమైతే మీరు ఈ 15 రోజులు ఈ ప్రిపరేషన్లో కూడా మీరు కావాలని అనుకుంటే ఒక వైట్ పేపర్ తీసుకుని దాన్ని రెలవెంట్ టాపిక్స్ అన్న చోట పెట్టుకోవచ్చు. అంటే గ్రంథాలు, గ్రంథకర్తలు ఉందనుకోండి, అవన్నీ ఒక చోట రాయడానికి ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసినవి మరోసారి రాస్తే మరింత బాగా గుర్తుంటుంది. అలాగే సైకాలజీలో వికాస సిద్ధాంతాలు కానివ్వండి, అభ్యసన సిద్ధాంతాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఒక చోట రాయండి. సిద్ధాంతాలను ఒక చోట రాయడం అంటే సిద్ధాంతాన్ని సంగ్రహంగా రాయడం కాదు మిత్రులారా. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు, హూ ప్రపోజ్డ్, లేకపోతే ఆ సిద్ధాంతం మీద ఉన్నటువంటి ఆ భావన, మౌఖిక భావన ఒకటి ఉంటుంది కదా, ఆ మౌలిక భావన ఏ భాషా పదము, దేని నుంచి అది ఉద్భవించింది, లేకపోతే దానికి తగినటువంటి ఒక నిర్వచనం నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా షార్ట్ కట్ ఉపయోగించుకుని దానిని నువ్వు రాసేటువంటి ప్రయత్నం చేసిన
చేసినట్లయితే తక్కువ సమయంలో సిలబస్ను కనీసం కవర్ చేస్తూ ఉంటావు. నేను నా గత వీడియోలో కూడా చెప్పాను, ఎస్ఎండ్ఎస్ నా సైకాలజీ నాగేశ్వరరావు సార్ చెప్పినట్టుగా కనీసం ఒక 20+ అన్న మీరు స్కోర్ చేయడానికి అలాగే ఉంటారు. అలాగే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని టెక్నిక్ ఉంటుందన్నమాట అండి. అంటే కోచింగ్ లేనటువంటి వారికి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకుందాం, తెలుగులో శతక మధురిమలు, శతక సౌరభం ఇలాంటివి ఉన్నాయి. అక్కడ కవులందరూ ఒక చోట వస్తారు. అంటే ఆ శతక కర్తలు, ఆ శతక రచయితలు వాళ్ళందరూ ఉంటారు. వారందరూ చాలాసార్లు కొంతమంది రిపీట్ అవుతూ ఉంటారు కూడా, వేమన కానీ లేకపోతే మారద వెంకయ్య గారు కానీ భరతృహరి ఇలాంటి వాళ్ళు రిపీట్ అవుతుంటారు. ఇలా రిపీట్ అవుతున్నటువంటి వారిని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ శతాబ్దాల వారికి ఒక చోటకి పోగు చేసుకోగలిగితే మనకి సమయం ఆదా అవుతుంది అనమాట అండి. కనీసం వాళ్ళ రచనలు 1, 2 అక్కడే అంటే ఆ టేబుల్ దగ్గరే రాసుకోవాలి. ఇలా టేబుల్ రూపంలో కానీ మైండ్ మ్యాప్స్ రూపంలో కానీ మీరు వాటిని వినియోగించుకోవచ్చు. రెండవది, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అంశాలతో ఉన్నటువంటి చాప్టర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో మీరు లెసన్ లోపలికంటా వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి కంటెంట్ అంతా చదివే కంటే ప్రధానంగా పైన ఉన్నటువంటి అంశాలు అంటే ఏదైనా ఒక చాప్టర్ ఇచ్చి ఆ ప్రక్రియ కథకు చెందిందా, లేకపోతే పద్యానికి చెందిందా, లేకపోతే ఏమన్నా ప్రాచీన పద్యానికి చెందిందా, లేకపోతే సంభాషణకు చెందిందా, ఇలాంటివి ఉంటాయి కదా. వాటన్నిటిని అంటే ఒకే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలని ఒక చోట ప్రోగు చేసుకోండి. కథా రచయితలందరూ ఒక చోట ఉండాలి, పద్య రచయితలందరూ ఒక చోట ఉండాలి, కవిత్రయ కవులు నన్నయ్య తిక్కనయ్యర్రను ఒక చోటకి చేర్చేయండి. అలాగే తర్వాత వచ్చేటువంటి రామాయణ కవులు ఒక చోటకి చేర్చుకోండి. ఈ రకంగా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సమయం ఆదా అవుతుంది. రాయబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఇవన్నీ కూడా మీకు అక్కడ పనికొస్తూ ఉంటాయి. అలాగే కొన్ని జీకే బిట్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్ బిట్స్ కానివ్వండి, విద్యా దృక్పథాలు కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, అంటే దానికి అనుసంధానం చేసుకుంటూ కనుక చదివినట్లయితే మనకి సమయం ఆదా చేసుకోవడం. రెండవది ఏంటంటే అలా చదివిన అంశాన్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ప్రజెంట్ చేసేంత వరకు ఈ జ్ఞాపక శక్తి అలా ఉండాలన్నమాట అండి. అంటే ఇక్కడ స్మృతి విస్మృతులు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ రాని అంశాన్ని కూడా తెలివిగా నేర్చుకో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. ఇప్పటికే మీరు క్వాలిఫై ఉంటే కనుక దీని ద్వారా అత్యధికమైనటువంటి మార్కులు పొందుతారు. అలా కాకుండా ఏళ్ళ తరబడి చదివినటువంటి మెటీరియల్ మళ్ళీ ముందేసుకుని మళ్ళీ పేజ్ తర్వాత వచ్చేటప్పటికి 22nd డేట్ వచ్చేస్తుంది, హాల్ టికెట్లు డౌన్లోడ్ అయిపోతాయి, మరింత ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పటిదాకా మీరు ఉన్నటువంటి రోజులో మీరు ఎంత టైం అయితే చదువుతారో ఆ టైంలో సగభాగం మీరు గతంలో చదివి రివిజన్ చేసిన దాంట్లో కేటాయించుకుంటూ మిగిలిన 50% నేను చెప్పినట్టు ఇలా చేయండి. కొంతవరకు చాలా వరకు అనమాట అండి. అంటే కొన్నిసార్లు యాజ్ ఇట్ ఈజ్గా బిట్ రిపీట్ అయిపోవచ్చు. అలాగే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి ఆ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒకసారి చూడండి. వీలైనంత అంటే ఆ వీడియో అంతా క్లియర్ కట్గా చివరిదాకా చాలామంది అంటారు నా వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అంటారు. ఒక బిట్టు ఉంటుంది, ఆ బిట్టు నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి అంటారు. అక్కడ ఆ యూట్యూబరు ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు అలా టైం డ్రాగ్ చేస్తుంటాడు. అవసరం లేదు, ఏ శతాబ్దం తెలిసింది నీకు తెలిస్తే స్కిప్ చేసి నెక్స్ట్ బిట్కి అలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అండి. అంటే ఇక్కడ టెక్నాలజీ ఆ వనరులను వినియోగించుకుంటూ వీలైనంత మేరకు కొన్ని అయితే నేను ప్రింటెడ్ ఫామ్లో ఇస్తాను, లేకపోతే కొన్ని రాసైనా నేను ఆ ఫోటో తీసన్నా నేను పెడతాను. మంచి బిట్స్, ఇలాంటి బిట్స్ అడుగుతాడు, ఇలాంటి బిట్స్ గతంలో అడిగాడు, ఇలాంటి బిట్స్ మీరు చేయగలిగితే మీకు ప్రయోజనం ఉంటుందని అలాంటివే తప్ప అంతే ఏదో చెప్పాలి కాబట్టి ఏదో చేయాలి కాబట్టి ఇలాంటి బిట్స్ ఏమీ కాదు మిత్రులారా. ఖచ్చితంగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని చోట్ల మైండ్ మ్యాప్స్ లాంటివి కూడా నేను ఇస్తాను. కొన్ని చోట్ల టేబులర్ ఫామ్స్ కూడా నేనే మీకు ఫోటో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఖచ్చితంగా ఉపయోగిస్తాయి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంకరేజ్ చేయండి. అలాగే మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ అన్నీ ఒక చోటకి రప్పించేసుకోండి. ఆ ఫార్ములా ఆధారంగా ఉన్నటువంటి ఆ సమ్స్ అన్నిటిని కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ వస్తే 5 ఇప్పుడు ప్రాక్టీస్ చేసే సమయం లేదు కదా, 1 లేదా 2 చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఫార్ములాకి వెళ్ళిపోండి. సిద్ధాంతాలన్నీ ఒక చోట, ఫార్ములాస్ అన్నీ ఒక చోట, మౌలిక సూత్రాలన్నీ ఒక చోట, రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ అన్నీ ఒక చోట. ఇలా మీరు సార్ట్అవుట్ చేసుకోగలిగితే మీకు చదవాల్సింది ఎంత, చదవకూడనిది ఎంత, విడిచిపెట్టాల్సింది ఎంత, మిగిలి ఉన్నది మనం చదవాల్సింది ఎంత, ఇలా ఒక కేటగరైజ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ సోషల్లో కొన్ని సైన్స్ బిట్లు, సోషల్ బిట్లు నువ్వు ఒక్కసారి చదవకపోయినా కానీ మీకున్నటువంటి పూర్వ జ్ఞానంతో కొన్ని బిట్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. మెథడాలజీ, ట్రై మెథడ్స్ అయితే మీరు క్లియర్గా చదవాలి. ప్రతి మెథడాలజీని కూడా ఇక్కడ గెస్సింగ్ ఏమి ఉండదు, కానీ మెథడాలజీలో కొన్ని పాయింట్స్ మీరు చదవకపోయినా ఆన్సర్ చేయగలుగుతారు. మూల్యాంకనం దగ్గర కానీ, లేకపోతే బోధనోపకరణ సామాగ్రి వీటి దగ్గర కానీ, లేకపోతే ఉపాధ్యాయ యాటిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఇలాంటి విషయాల్లో కొన్ని
బిట్స్ మీరు పెట్టగలుగుతారు. కానీ మెయిన్ బిట్స్ మాత్రం అక్కడ మిస్ అవుతాయి కనుక అవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మెథడాలజీ బిట్స్ మీరు చేయండి. సోషల్ సైన్స్లో కూడా అంటే చిన్నపిల్లల చాప్టర్స్లో అంటే ప్రారంభం అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ సెవెంత్ ఇలాంటి ప్రారంభ తరగతులలో ఉన్నటువంటివన్నీ కూడా అందరికీ తెలిసినవే ఉంటాయి కాబట్టి అక్కడ బిట్ మిస్ అవ్వదు. కానీ 10th క్లాసు ఈ 9th క్లాస్ 8th క్లాస్ దగ్గర మాత్రం కొంచెం సబ్జెక్టు ముందుకెళ్ళింది కాబట్టి అక్కడ గ్రిప్ ఉన్నవాడే బిట్ పెట్టగలుగుతాడు. కాబట్టి అవి కూడా చూడండి. అంటే నేను తయారు చేసేటువంటి బిట్స్లో వాటిని కూడా నేను వినియోగించుకుంటాను. అంటే 9th 10th వరకు కూడా అంటే కొన్ని సందర్భాల్లో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకుని కొంచెం హై స్టాండర్డ్ బిట్ ఉండేలాగానే నేను చేస్తాను. కాబట్టి అది కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అవి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.